రాయలసీమకు ఎంతోమంది ముఖ్యమంత్రులు మారుతున్నా కూడా రాయలసీమ పరిస్థితి ఇప్పుడు కూడా మారట్లేదు. సాక్షాత్ రాయలసీమ నుంచి కూడా ఎంతోమంది ముఖ్యమంత్రులు ప్రాతినిధ్యం వహించినా కూడా నిత్యం ఇప్పటికి కూడా రాయలసీమలో వలసలు, కరువు కాటకాలు, రైతుల ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయి. అసలు ఈ రాయలసీమ దుస్థితి కారణం ఏంటంటారు? ఒకటి, రాయలసీమ గురించి మనం మాట్లాడుకుంటే 1952 నుంచి మాట్లాడుకోవాల్సి వస్తుంది. 1952లో మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉండింది రాయలసీమ. 1952 మద్రాస్ ప్రెసిడెన్సీలో నుంచి 1953 అక్టోబర్ 1 ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడడం జరిగింది. ఆ రోజు రాయలసీమకు రాజధాని ఇవ్వడం జరిగింది కర్నూలు ప్రాంతంగా. దానికి పొట్టి శ్రీరాములు గారు ఆమరణ నిరాహార దీక్ష చేశారు. ఆ తర్వాత ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడం, కర్నూలు రాజధానిగా ఉండడం. అదే సమయంలో భాషా సంయుక్త రాష్ట్రాలుగా ఏర్పడే రోజుల్లో తెలుగు వాళ్ళకంతా ఒక రాష్ట్రం ఉండాలని భావించి ఆ రోజు హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్న ప్రస్తుత తెలంగాణ ఆనాటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు గారు, నా పదవికి నేను రాజీనామా చేస్తున్నాను, తెలుగు వాళ్ళంతా ఒకటే ఉండాలని చెప్పారు. అప్పటికే 2 సార్లు ముఖ్యమంత్రులుగా గత 1953 నుంచి 56 వరకు 2 ముఖ్యమంత్రులు మారారు. టంగుటూరి ప్రకాశం పంతులు గారు 1952 నుంచి, ఆ తర్వాత అవిశ్వాస తీర్మానం ఎదుర్కోవడం, ఆ తర్వాత ప్రభుత్వం కూలిపోవడం, ఆ తర్వాత బెజవాడ నెల్లూరు జిల్లాకు సంబంధించిన బెజవాడ గోపాలకృష్ణారెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది. 1956లో సంయుక్త రాష్ట్రంగా తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర 3 ప్రాంతాల కలయికతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడడం జరిగింది. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా రాయలసీమ నుంచి మనకు తెలిసిన తర్వాత సాధారణ ఎన్నికలు స్టార్ట్ అయిన తర్వాత 1956లో నీలం సంజీవరెడ్డి గారు శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ముఖ్యమంత్రి అయ్యారు. రెండోసారి దామోదరం సంజీవయ్య అయ్యారు. ఆ తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కావచ్చు, ఆ తర్వాత అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఎన్టీ రామారావు గారు కూడా. ఎన్టీ రామారావు గారు ఏమంటే హిందూపురం నుంచి ప్రాతినిధ్యం వహించారండి. ఆ విధంగా ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇంతమంది ముఖ్యమంత్రులుగా చేశారు రాయలసీమ నుంచి. ఇంతమంది ముఖ్యమంత్రులుగా చేసిన రాయలసీమకి గత పాలకులు ఏం చేశారా అని మనం ఒకటి లిస్ట్ అవుట్, ఒక చార్ట్లా ప్రిపేర్ చేసుకుంటే 1982 తెలుగుదేశం పార్టీ పెట్టక ముందు వరకు రాయలసీమలో కరువు కాటకాలు ఈ విధంగా ఉండేది. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ నుంచి 3 ముఖ్యమంత్రులు రాయలసీమ నుంచి ప్రాతినిధ్యం వహించిన అలాంటి సమస్యలు ఉండేటివి. ఆ సమయంలో ఆ రోజు ఎన్టీ రామారావు గారు 1952లో పార్టీ పెట్టడం, 1983లో అధికారంలోకి రావడం, ఆ రోజు రాష్ట్రంలో అన్ని ప్రాంతాలని చూస్తూ తెలంగాణలో పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు చేయడం కావచ్చు, ఆ రోజు కోస్తాంధ్రలో కొన్ని సమూలమైన మార్పులు తీసుకొని రావడం కావచ్చు, రాయలసీమకు వచ్చే కొందుకు ఇక్కడ కరువు కాటకాలు ఉంది, వీళ్ళకి ఏ విధంగా నీళ్ళు అందిగలుగుతామని భావించి ఆ రోజు అదేవిధంగా చెన్నైలో కూడా తాగునీటి సమస్య ఉంది. అప్పుడు తెలుగు గంగా అనే ఒక ప్రాజెక్టుకి రూపకల్పన చేశారు. ఆ విధంగా రూపకల్పన చేసి ఆ రోజు తెలుగు గంగా ప్రాజెక్టు ద్వారా రాయలసీమకు సాగునీరు, చెన్నైకి త్రాగునీరు. అదేవిధంగా వెలుగొండ ప్రాజెక్టు కావచ్చు కర్నూలు జిల్లాలో, అదేవిధంగా ఆంధ్రినీవా, గాలేరు నగిరి, ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్నో ప్రాజెక్టుల్ని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ హయాంలో మొదలుపెట్టడం జరిగింది. ఈ విధంగా మొదలుపెట్టిన తర్వాత ఈ విధంగా చేస్తూ ఎంతోమందికి ఆ రోజు ఎన్నో ఎకరాలకి నీళ్ళు అందించడం జరిగింది. శాసనసభలో ఏమని చెప్పారు, అందరూ సంయుక్తంగా మద్దతు ఇస్తే ఆ రోజు అక్కడ రాజధాని పెట్టారు. చంద్రబాబు నాయుడు గారి డెసిషన్ కాదు, ఆ రోజు ప్రపోజల్ పెట్టారు. ఈ టైపు అప్పుడు 30,000 ఎకరాలు కావాలన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఎక్స్ట్రాగానే 33,000 ఎకరాలు సేకరించి అక్కడ రాజధాని పెట్టారు. రాజధాని పెట్టిన తర్వాత అక్కడ కూడా రాజధానిలో కూడా ఒకే ప్రాంతంగా దాన్ని కూడా డివైడ్ చేసి ఇక్కడ ఈ టైప్ ఆఫ్ కంపెనీస్ ఉండాలి, ఇక్కడ ఈ టైప్ ఉండాలి, ఇక్కడ ఈ టైప్ ఉండాలని చెప్పి ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క ఇంత ల్యాండ్లో ఈ ప్రాంతాలు ఉండాలని చెప్పి ఆ రోజు చేశారు. ఇది చంద్రబాబు నాయుడు గారు చేసింది. తునిలో రైలు తగలబడితే ఇది రాయలసీమ రౌడీల పని అని చెప్పేసి రాయలసీమని ఎగతాళి చేశారని చెప్తారు. ఒకటి, చంద్రబాబు నాయుడు గారు అక్కడ రాయలసీమ రౌడీలే అనలా, కొంతమంది జగన్మోహన్ రెడ్డి మనుషులు మీరు తప్పుపడుతున్నారు. జగన్ రెడ్డి మనుషులు, ఫ్యాక్షనిజాన్ని పెంచి పోషిస్తున్న జగన్ రెడ్డి మనుషులు అని ఉంటాడు. రాయలసీమ వ్యక్తులు అనగా తాను రాయలసీమ వ్యక్తే తనని తాను తిట్టుకుంటాడా? ఏమన్నా బుద్ధి ఉందా? ఆ రోజు జగన్ రెడ్డి మనుషులు, జగన్ రెడ్డి ఇలాంటి సైకో ఆలోచనలు ఇలాంటివి జగన్మోహన్ రెడ్డికి ఉంటాయని చెప్పి ఆ రోజు అన్నారు చంద్రబాబు నాయుడు గారు. అది నిజమే. ఈ రోజు వరకు అది ఎవరు ఉండేది? తాను తగలబెట్టించాడు, అది వాస్తవం. అరటి తోటలు తగలబెట్టింది ఎవడో, అతన్ని తీసుకొని ఈరోజు ఎంపీని చేశారు. ఇంకొక వ్యక్తిని ఇంకొకటి తీసుకొని చెప్పుకుంటూ పోతే క్లియర్ కట్గా ఎన్నో ఉన్నాయి, ఎన్నో రిసోర్సెస్ ఉన్నాయి. ఈ విధంగా వీళ్ళు ఏమేం చేశారనేది క్లారిటీగా తెలుసు. ఆ రోజు తునిలో రైళ్లు తగలబెట్టింది 100% ఇదే వైఎస్ఆర్సీపీ గుండాలు. యువగలం పాదయాత్ర నారా లోకేష్ గారు మిషన్ రాయలసీమ పేరుతో రాయలసీమ ముఖ చిత్రాన్ని మారుతామని చెప్తున్నారు. మిషన్ రాయలసీమ పేరుతోనైనా కనీసం రాయలసీమ దుస్థితి మారుతుంది అంటున్నారా? తప్పకుండా. రాయలసీమ అభివృద్ధి చెందాలంటే అన్ని పరిశ్రమలు రావాలి, రాయలసీమకు నీళ్లు రావాలి.
ఈ విధంగా ఉంటేనే రాయలసీమ అభివృద్ధి చెందుతుంది. దానికి ఆ రోజు మిషన్ రాయలసీమలో లోకేష్ గారు చెప్పింది మనం క్లుప్తంగా చూసినట్లయితే ఏంటంటే, చిత్తూరు జిల్లాలో మేము గత ప్రభుత్వంలో 2014-19లో మేమేం తీసుకొని వచ్చాం, ఒక సెల్ ఫోన్ కంపెనీలు తీసుకొని వచ్చాము, టీవీ తయారు చేసే కంపెనీలు తీసుకొని వచ్చాం. దీన్ని అప్డేట్ చేస్తూ మేము 2024లో అధికారంలోకి వస్తే ఒక ఎలక్ట్రానిక్ హబ్గా, అంటే ఒక మొబైల్ ఫోన్లో తయారయ్యే ఒక చిన్న పార్ట్ కా నుంచి ఫైనల్ అవుట్పుట్ వరకు ఇదే జిల్లాలో తయారయ్యే విధంగా అలాంటి కంపెనీలు అన్నీ తీసుకొని వచ్చి ఇక్కడ యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి చిత్తూరు జిల్లాకి హామీ ఇచ్చారు. అదేవిధంగా కడప జిల్లాకి స్పోర్ట్స్ యూనివర్సిటీగా, ఈరోజు భారతదేశంలో చూసుకుంటే ఏ రాష్ట్రంలో కాబట్టి ఒక స్పోర్ట్స్ అనేది క్యాపిటల్ అనేది, అది భారతదేశానికి ఒక స్పోర్ట్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా కడపను తయారు చేస్తాం అనే అన్ని రకాల స్పోర్ట్స్ని, స్టేడియంస్ కావచ్చు, ఇవన్నీ అభివృద్ధి చేసి కడపలో ఉండే ల్యాండ్ ఇవన్నీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇటు తిరుపతి నుంచి కావచ్చు, ఇటు కర్నూలు నుంచి కావచ్చు, కడపలో ఉంది. ఈ విధంగా మిడ్ ఎయిర్పోర్ట్గా ఇవన్నీ ఉన్నాయి, అన్ని రిసోర్సెస్ ఉన్నాయి. స్పోర్ట్స్ హబ్గా మారుస్తాం కడప జిల్లాని అని చెప్పారు. అదేవిధంగా కర్నూలు జిల్లాని ఒక ఇండస్ట్రియల్ హబ్గా, ఏ విధంగా అంటే ఇక్కడ మెగా సీడ్ పార్కు, లాస్ట్ టైం సోలార్ పార్క్ తీసుకొని వచ్చాం. ఈసారి అవే కాకుండా అనేక పరిశ్రమలు తీసుకొని, ఎందుకంటే ఇండస్ట్రియల్ కారిడార్ మా మాస్టర్ ప్లానింగ్ ఆగిపోయింది, దాన్ని అప్డేట్ చేస్తూ మేము రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఇండస్ట్రియల్ హబ్గా తయారు చేస్తాం కర్నూలు జిల్లాని. వ్యవసాయ పరికరాలు ప్రతి ఒక్కటి ఇక్కడే తయారయ్యే విధంగా చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆటోమొబైల్ హబ్గా, కార్లు కావచ్చు, ఇంకా వ్యాన్లు కావచ్చు, ఇలాంటివన్నీ తయారయ్యే విధంగా ఒక ఆటోమొబైల్ హబ్గా అనంతపురంను మారుస్తామని చెప్పి క్లారిటీగా చెప్పడం. ఇవే కాకుండా రాయలసీమలో ఉండే రైతులు ఎక్కువగా గొర్రెలు ఇలాంటి పెంపకం చేసుకుని అలాంటి వాళ్ళకి సబ్సిడీలో గొర్రెలు అందించడం కావచ్చు, అదేవిధంగా వాళ్ళకి ఏమైనా వస్తే ఇన్పుట్ ఫీడ్ అందించడం కావచ్చు, ఇవి చేస్తాం. ఇవే కాకుండా రాయలసీమలో ప్రతి ఎకరాకి 52 నియోజకవర్గాలకి నీళ్ళు అందిస్తాం. అదేవిధంగా ఇక్కడుండే ప్రతి యువతకి వలసలకి చెక్ పెడతాం, ఇక్కడే ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. ముఖ్యంగా రైతులకి డ్రిప్ ఆపేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. మేము ఆ రోజు 90% సబ్సిడీతో జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గంలో కూడా అనేక మందికి ఇచ్చాం. ఈరోజు మేము అదేవిధంగా డ్రిప్ సబ్సిడీ ఇచ్చి మళ్ళీ రైతులను ఆదుకుంటాం. ఈ నీళ్లు ఏవైతే పట్టిసీమ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏవైతే ఈ జగన్మోహన్ రెడ్డి పండబెట్టాడో ఆ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేసి రాయలసీమలో ప్రతి ఎకరాకు నీళ్ళు అందించి రైతులను అందుకుంటాం. అదేవిధంగా ఉద్యానవన పంటలు అభివృద్ధి చేస్తాం, అభివృద్ధి డ్రిప్ ఇస్తాం. వాళ్ళందరూ చేసుకునే విధంగా మేము అభివృద్ధి చేసి రాయలసీమ అభివృద్ధి కట్టుబడిన తెలుగుదేశం. ఎందుకంటే గతంలో రాయలసీమ అభివృద్ధి చేసింది తెలుగుదేశమే, రేపు చేయబోయేది తెలుగుదేశమే అని రాయలసీమ గడ్డపై నిలబడి ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా రాయలసీమకు నేను ఇది చేస్తానని సగర్వంగా చెప్పాడు. నేను రాయలసీమ బిడ్డనే, వైఎస్ఆర్సీపీకి ఇచ్చిన 49 మ్యాండేట్ మాకివ్వండి. రాయలసీమకి ఈ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు పండబెట్టాడు, మేము రేపు వచ్చిన 5 ఏళ్లలో అదే మ్యాండేట్ మాకు ఇస్తే రాయలసీమని ప్రపంచంలోనే నిలబెడతామని చెప్పి లోకేష్ గారు క్లారిటీగా చెప్పడం జరిగింది.